హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ బాగి షాపింగ్ మాల్కి రీచ్ అవుతారు. చిత్ర తన సొంత డబ్బా తను కొట్టుకుంటూ చాలా సెల్ఫిష్గా, నేను చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగాను, బాగా చదువుకొని కష్టపడి ఈ షాపింగ్ మాల్ని పెట్టుకున్నాను, ఇదంతా నా స్వార్జితమే అని చెప్పి అమరిచ్చిన డబ్బులని తెలిసి కూడా కావాలని అవన్నీ తన డబ్బుల్లా పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటుంది చిత్ర. ఒక్కసారిగా బాగి మనోహరి చిత్ర మాటలకి షాక్ అయిపోతారు. సరే ఓపెనింగ్ చేద్దాం రండి అని చెప్పి అందరూ ఇంకా అలా ఓపెనింగ్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడే పాపం చిత్ర వాళ్ళ దత్తత నాన్న అక్కడికి వస్తారు. ఇంకా అలా వారు వెళ్తూ ఉంటే అమర్ని చూసుకోకుండా డాష్ ఇస్తారు. వెంటనే అమర్ చిత్ర వాళ్ళ దత్తత నాన్నని చూసి, సార్ మీరేంటి ఇక్కడ? మిమ్మల్ని నేను ఎప్పటి నుండో వెతుకుదామని ట్రై చేస్తున్నాను, కానీ మీరు ఎక్కడ నాకు ట్రేస్ అవుట్ అవ్వలేదు, మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతారు. సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్ అని అంటారు పాపం చిత్ర వాళ్ళ నాన్న. ఇంక వెంటనే చిత్ర వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో, ఈయన ఇక్కడికి వచ్చేసారంటే నా గుట్టు బయట పెట్టడానికే, ఎలా అయినా ఇతని నోరు కట్టేయాలి అని చెప్పి వెంటనే, నాన్న వచ్చేసావా, నేనేగా నేను రమ్మని చెప్పాను, రా నాన్న అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్నని తీసుకువెళ్ళి, తను నన్ను పెంచుకున్న నాన్న, నా చదువంతా వీళ్ళ ఇంట్లోనే సాగింది కాబట్టి ఆయన చేతుల మీదుగానే ఈ షాపింగ్ మాల్ని ఓపెన్ చేయించాలనుకుంటున్నాను అని చెప్పి అందరితో చెప్తుంది చిత్ర. ఇంకా అలా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. చిత్ర ఇదిగో నాన్న కచ్చే, రిబ్బన్ కచ్చే అని చెప్పి సిజర్ ఇస్తూ ఉంటుంది. ఇంకా అలా సిజర్ తీసుకొని షాపింగ్ మాల్ని ఓపెన్ చేస్తారు చిత్ర వాళ్ళ దత్తత నాన్న. షాప్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత పక్కకి లాక్కు వస్తుంది చిత్ర వాళ్ళ నాన్నని. ఏంటి, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గట్టిగా అడుగుతుంది చిత్ర. చూడమ్మా చిత్ర, నీలా నేను స్వార్థపరుణ్ణి కాదు, ఏదో మా మొహం చూస్తే కనీసం జాలైనా వస్తుందేమోనని ఇక్కడికి వచ్చాను. అక్కడ మీ అమ్మ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది, ఒక 5 లక్షలు సహాయం చేయి, ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అంటారు చిత్ర వాళ్ళ నాన్న. ఇదంతా మనోహరి వింటూ ఉంటుంది. ఏంటి ఏంటి 5 లక్షలు, నా దగ్గర డబ్బులు లేవు, అయినా నువ్వే నాకు ఏదైనా ఇవ్వాలి, ఆస్తుంటే పెళ్ళైన తర్వాత కూతురికి ఏదో ఒక కట్న కానుక ఇవ్వాలి, నువ్వు అలాంటివి ఏమీ ఇవ్వలేదు, నేనేదో కష్టపడి షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు నీ కళ్ళు కుట్టి నువ్వు నన్ను వచ్చి డబ్బులు అడుగుతున్నావా? మర్యాదగా వెళ్తావా వెళ్ళవా, లేకపోతే నేనెంత దూరమైనా వెళ్తాను, నిన్ను చంపేస్తాను అని గట్టిగా అరుస్తుంది చిత్ర. మమ్మల్ని నువ్వు ఇప్పుడు చంపడం ఏంటమ్మా, నిన్ను ఏ రోజు మేము దత్తత తీసుకున్నామో ఆ రోజే మేము చచ్చినట్టే, నీలాంటి కూతుర్ని ఎందుకు దత్తత తీసుకున్నామా అని బాధపడిన రోజు లేదు, కాబట్టి నువ్వు మీ అమ్మ ప్రాణాలనే పక్కకి పెట్టేసినప్పుడు ఇంకా నీపై నాకెందుకు జాలుండాలి? ఇప్పుడే నీ గతం గురించి, నీ చరిత్ర గురించి అల్లుడి గారికి, మీ అత్త మామలకి చెప్పేస్తాను, చెప్పి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తానని చెప్పి అలా ఇంకా వెళ్తూ ఉంటారనమాట వినోద్ దగ్గరికి చిత్ర వాళ్ళ దత్తత నాన్న. ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది. ఎలా అయినా ఆయన ఆపాలని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది చిత్ర. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న అమర్ బాగి ఇంకా అలా చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా వినోద్ దగ్గరికి చిత్ర వాళ్ళ దత్తత నాన్న వెళ్తారు. బాబు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి మాట్లాడబోతూ ఉంటే వెంటనే చిత్ర పక్కకి లాక్కు వచ్చేసి, నాన్న ఆయన చాలా బిజీగా ఉంటారు, నువ్వేదైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడు, వినోద్ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా అలా ఆయన్ని పక్కకి తీసుకువెళ్ళిపోతుంది చిత్ర. పక్కకి తీసుకువెళ్ళిపోయి లిఫ్ట్ ఓపెన్ చేసి కరెక్ట్గా లిఫ్ట్లో ఎక్కించి ఇంకా లాక్ చేసేస్తుంది చిత్ర. వెంటనే ఆ మెయింటెనెన్స్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ కింద పడిపోయి ఆగిపోయేలా ఇంకా అది ఆఫ్ చేస్తుందన్నమాట చిత్ర. పాపం లిఫ్ట్లో ఇరుక్కుపోయేసరికి అదంతా క్లోజ్డ్గా మొత్తం డోర్స్ అని ప్యాక్డ్గా ఉండేసరికి ఊపిరాడకుండా పోతూ ఉంటుంది చిత్ర వాళ్ళ దత్తత నాన్నకి. నా గురించి నిజాలన్నీ నువ్వు వినోద్తో చెప్తావా? ఇప్పుడు నీ ప్రాణాలే లేకుండా చేస్తా, ఏం చేయగలవు ఏం చేయగలవు అని చెప్పి ఇంకలా చేతులు దులుపుకుంటూ అక్కడి నుండి వచ్చేస్తుంది చిత్ర. పాపం అమర్ బాగి వాళ్ళందరూ లిఫ్ట్లో ఇరుక్కున్న
చిత్ర వాళ్ళ నాన్నని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా అమర్ వెంటనే చిత్ర వాళ్ళ నాన్నని కాపాడడానికి లిఫ్ట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఇంకా సర్వీస్ మ్యాన్ని వాళ్ళందరినీ పిలిపిస్తారు. ఇంకా అలా ఇటువైపు చిత్ర వాళ్ళ నాన్నకి పాపం ఊపిరి అందకుండా చాలా కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఇంకా బాగి అమర్ ఇద్దరు కలిసి చిత్ర వాళ్ళ నాన్నని బయటికి తీసుకొస్తారు. ఇంకా చిత్ర వాళ్ళ నాన్న పాపం ఆయాసపడిపోతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీరు లేకపోతే ఇవాళ నా ప్రాణాలు పోయేవి అని ఆయాసపడుతూ ఉంటారు. అయినా మీకు చిత్ర గురించి తెలుసు కదా, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది బాగి. ఏం చెప్పుకోమంటావమ్మా, నా బాధని ఎవరికి చెప్పుకోమంటావు? మా ఆవిడకి హెల్త్ బాగాలేదమ్మా, హాస్పిటల్లో చూపిస్తే తనకేదో జబ్బుందని 5 లక్షల ట్రీట్మెంట్కి రెడీ చేసుకోమని, లేకపోతే ట్రీట్మెంట్ చేయమని చెప్పారు. అందుకే చిత్రని 5 లక్షలు అడగడానికి వచ్చానమ్మా. తను మాత్రం మమ్మల్ని పరాయి వాళ్ళ చూస్తుంది. తను చస్తే చచ్చిందని చాలా క్రూరంగా మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం పెంచుకున్న అమ్మ నాన్నకి నరకయాతన తప్పదమ్మా అని పాపం ఏడుస్తూ ఉంటారు చిత్ర వాళ్ళ దత్తత నాన్న. ఇంకా అమర్ పాపం వెంటనే ఏ హాస్పిటల్ అని చెప్పారు అని అంటారు. హాస్పిటల్ పేరు చెప్తారు. వెంటనే ఇంకా అమర్ కాల్ చేసి హలో, ఈ హాస్పిటలేనా? సో ఐఎమ్ లెఫ్టినెంట్ అమరేంద్ర, పేషెంట్ తాలూకా మాట్లాడుతున్నాను. ఈ సో అండ్ సో పేషెంట్కి 5 lakhs కట్టమని మీరు అడిగారంట. సో నేను ఇప్పుడే చెక్ని పంపిస్తున్నాను, తనకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఇంకా రాథోడ్ని పిలుస్తాడు. రాథోడ్ చెక్ ట్రాన్స్ఫర్ చేయి అని అంటారు. ఇంకా రాథోడ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం చిత్ర వాళ్ళ నాన్న అలా చూస్తూ ఉంటారు. మీరేమీ కంగారు పడకండి, నేను 5 lakhs చెక్ పంపించాను. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత మీ ఇద్దరు ఉండడానికి ఒక ఇల్లుని కూడా నేను చూస్తాను. మీరు హ్యాపీగా మా గెస్ట్ హౌస్లోనే ఉండొచ్చు. మీకు ఎలాంటి లోటు రాకుండా ఐ విల్ బి టేక్ కేర్ అని అంటారు అమర్. పాపం వెంటనే అమర్ కాళ్ళ మీద పడతారు చిత్ర వాళ్ళ దత్తత నాన్న. వెంటనే పైకి లేపుతాడు అమర్, మీరు పెద్దవారు, ఇలా చేయకూడదు అని అంటారు. బాబు, ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులనే గాలికి వదిలేసే పిల్లల్ని చూస్తున్నాం. కనీసం పిల్లలు లేరు కదా అని పెంచుకుంటుంటే 100కి 1 2 99% బాగానే ఉంటారు. కానీ ఇదిగో ఈ చిత్ర లాంటి 1 2 మాత్రం పెంచుకున్న పాపానికి మమ్మల్ని నరకంలోకి నెట్టేస్తారు. కానీ మీరు, మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, మేమెవరో తెలియకపోయినా మీరు మాత్రం మాకు సహాయం చేస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు అని అడుగుతారు. పాపం వెంటనే బాగి చూడండి, ఆయన ఇలాంటి సహాయాలు ఎంతోమందికి చేశారు. అది మాత్రమే కాదు, మీరు కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడమే కదా మనిషి గుణం అంటే. ఒక సాటి మనిషిపై జాలి, కరుణ, దయ ఇలాంటివి ఉండాలి. బేసిక్ థింగ్స్ అవి లేకపోతే వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారు? కాబట్టి మీకు ఎలాంటి లోటు లేకుండా మా వారు చూసుకుంటారు అని పాపం బాగి ధైర్యం ఇస్తుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంకా వాళ్ళిద్దరిని బ్లెస్ చేస్తూ ఉంటారు. మీరు నిండు నూరేళ్ళు ఇలాగే సంతోషంగా చిలక గోరింకల్లా పిల్ల పాపలతో వర్దిల్లాలి అని అమర్ బాగిని బ్లెస్ చేసి పాపం చిత్ర వాళ్ళ నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా చిత్ర దగ్గరికి వస్తుంది బాగి. ఇంకా అలా చిత్ర వైపు చూస్తూ మొత్తం షాపింగ్ మాల్ అంతా మొత్తం ట్రయల్ వేస్తూ తిరుగుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకొక యాడ్ ఏజెన్సీ వాళ్ళు బాగిని చూస్తూ ఉంటారు. బాగి దగ్గరికి వస్తారు. మేడం, మేము రుద్ర యాడ్ ఏజెన్సీ, మీరు ఫ్లెక్సీల్లో చాలా చార్మింగ్గా అట్రాక్టివ్గా ఉన్నారు కాబట్టి మేము మీకు డాజ్లర్ ఎటర్నా యాడ్ ఇవ్వాలి అనుకుంటున్నాం. కాజల్ చూపించాలి, మా బ్రాండ్ని మీరు ప్రమోట్ చేయాలి. సో మీరు అనుకున్న దానికంటే డబల్ పే చేస్తాం, మీరు ఓకే చెప్తారా అని అడుగుతారు. ఇంకా అలా చిత్ర అయితే కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటుంది. ఈ బాగీకి ఇంకొక ఆపర్చునిటీనా అని కుళ్ళిపోతూ ఉంటుంది. జెలస్గా ఫీల్ అవుతుంది. అప్పుడే పాపం బాగి ఐఎమ్ సారీ అండి, నేను ఇది చేయలేను, నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ లేదు అని అంటారు. అది కాదు మేడం అని బ్రతిమలాడుతుంటే, నో, ఈ యాడ్ ఏదో నేను మా తోటి కోడలి షాప్ ఓపెనింగ్ అని తనకి సంబంధించిన వర్క్ అనే చేశాను, అంతేకాని నాకు ఇలాంటివి స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ లేదు. నేను వద్దంటున్నందుకు సారీ, నా దారి వేరు, నా ఫీల్ వేరు, ఈ ఫీల్కి నేను సెట్ అవ్వను అని చెప్పి ఆఫర్ రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది బాగి. ఇంకా చిత్ర
పోనీ నేను నటిస్తాను అని వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంటే వాళ్ళు మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మనోహరి అది చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే బాగి అమర్ దగ్గరికి వస్తుంది. అమర్ బాగి వైపు చూస్తూ ఉంటారు. ఎందుకు ఎందుకు ఆ యాడ్ని ఒప్పుకోలేదు అని అంటాడు అమర్. ఏంటండి మీరు కూడా అలా అడుగుతున్నారు? చూడండి, మేకప్ వేసుకొని తెలియని ప్రపంచంలో రాణిలా బ్రతకడం కంటే మీకు భార్యగా, నలుగురు పిల్లలకి తల్లిగా ఇంటిని చూసుకుంటూ ఎఫ్ఎంకి వెళ్తూ 4 కబుర్లు ఆడియన్స్తో చెప్పడమే నాకు సంతోషంగా ఉంటుంది. ఇలాంటివన్నీ ఎంత డబ్బొచ్చినా ఎంత పేరొచ్చినా నాకు అవసరం లేదు అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇంకా బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్. ఇంకప్పుడే రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి, సార్ ఒకటి చెప్పనా సార్, బాగి చూసారా, తన దగ్గరికి ఎన్ని అవకాశాలు వచ్చినా వాళ్ళలాగా నడమంత్రపు సిరితో తల పొగరెగరేలేదు సార్. మీ భార్యగా తన తల్లి కాకపోయినా 4 పిల్లలకి తల్లిగా ఉంటానంటుంది. అది సార్ బాగి అంటే, మా మిస్సమ్మ అంటే అది. సార్ ఒకటి చెప్తాను సార్, మీరు తన వల్ల మీకు అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ మీరు చాలా అదృష్టవంతులు సార్. నిజంగా బాగి లాంటి భార్య దొరికినందుకు మీరు పిల్లలు చాలా అదృష్టవంతులు సార్ అని చెప్పి రాథోడ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అమర్ అలా ఆలోచనలో పడుతూ ఉంటాడు బాగి వైపు చూస్తూ. ఇది ఇలా ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అయిపోతారు. అప్పుడే ఇంకా కరుణ కాల్ చేయడంతో బాగి వచ్చేస్తున్నానే అని చెప్పి ఎఫ్ఎం ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇంకా అరుంధతికి బాయ్ చెప్తూ ఉంటుంది. అరుంధతి బాయ్ బాగి అని చెప్పి బాగికి చెప్తూ ఉంటుంది. ఎవరే పోరి అని అడుగుతుంది కరుణ. ఇంకెవరే, పక్కింటక్క అని అంటుంది. ఏందో ఆ అక్కను వేరే ప్రపంచంలో ఉంటారు అని చెప్పి ఎఫ్ఎం ఆఫీస్కి రీచ్ అవుతారు. గుప్తా గారు, నా చెల్లెల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉంటారు కదా అని అడుగుతారు. అవును బాలిక, వాళ్ళు సంతోషంగానే ఉంటారు అని అంటారు చిత్రగుప్త. కానీ ఒకటి గుప్తా గారు, మా ఆయన ఎందుకు బాగిపై ప్రేమ చూపించట్లేదు? ఆయన బాగిని ప్రేమిస్తే ఎంత బాగుంటుందో కదా అని అంటుంది అరుంధతి. బాలిక, రేపు ఏమిటో గుర్తున్నదా అని అడుగుతారు. రేపేముంది రేపు? రేపు బాగి బర్త్డే కదా అని అంటుంది అరుంధతి. అవును బాలిక అని అంటారు చిత్రగుప్త. అయితే ఆయన అని అంటుంది. అవును, నువ్వు ఊహించినదే బాలిక అని అంటారు. అయితే ఆయన మిస్సమ్మపై ప్రేమ కురిపిస్తారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా అరుంధతి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అలా ఎఫ్ఎం ఆఫీస్లో మాట్లాడుతూ ఉంటుందన్నమాట వాళ్ళతో అయితే బాగి. ఇంకప్పుడే ఒక ఆడియన్ అయితే మాట్లాడుతూ ఉంటారు. బాగి గారు, మీరు చాలా బాగా యాంకరింగ్ చేస్తారండి. కానీ నాకు ఒక ప్రాబ్లం ఉంది. నేనేమో ఎక్స్ట్రోవర్ట్, మా ఆయనేమో ఇంట్రోవర్ట్. ఆయన ఫీలింగ్స్ని ఎప్పుడు షేర్ చేసుకోరు. మొహం అంతా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు సైలెంట్గా పెడతారు. నాకు ఆయన్ని చూస్తుంటేనే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనిపిస్తుంది. కాబట్టి ఆయన మనసులో ప్రేమ ఎలా బయటికి తీసుకురావాలి అని అడుగుతుంది ఒక క్లయింట్. ఇంకా వెంటనే అదంతా వింటూ ఉంటాడనమాట అమర్ కూడా. ఇలాంటి ప్రాబ్లమే నాకు కూడా ఉంది అని అంటుంది బాగి. ఇంకా అలా అమర్ అదంతా వింటూ ఉంటాడు. ఓకే జోక్స్ అపార్ట్, బట్ ఐ కెన్ గివ్ అ సొల్యూషన్. మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలంటే మీరు ఇంకా ఓపెన్గా ఉండండి. ఆయనకి నచ్చిన విషయాలేంటి, ఆయనకి నచ్చిన వస్తువులేంటి, గిఫ్ట్స్ ఏంటి, అలాంటివన్నీ ఆయనకి గిఫ్ట్స్ ఇస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. అప్పుడు ఆయనలో ఇంట్రోవర్ట్ పోయి ఎక్స్ట్రోవర్ట్ వచ్చేస్తారు. మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఒక అడ్వైస్ ఇస్తుందన్నమాట బాగి. ఇంకదంతా వింటాడు అమర్. వినేసిన తర్వాత ఇంకా అలా బాగి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అమర్. బాగి ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా అలా బాగి ఫ్రెష్ అయ్యి వస్తే అమర్ బాగి వైపే చూస్తూ ఉంటారు. ఏంటండి ఇక్కడున్నారు అని అడుగుతుంది బాగి. నేను నీతో మాట్లాడాలి అని అంటారు అమర్. చెప్పండి అని అంటుంది. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో అని అంటారు. ఏమైందండి, నేను నైట్ ఇలాగే ఉంటాను కదా అని అంటుంది. లేదు, నువ్వు ఈ డ్రెస్ వేసుకొనిరా అని చెప్పి తన ఫేవరెట్ ఐటమ్ ఒకటి లైక్ డ్రెస్ ఒకటి సెలెక్ట్ చేసి పెడతాడనమాట అమర్. ఏవండి అని అంటుంది. నేను చెప్తున్నాను కదా వెళ్ళు అని అంటారు అమర్. ఇంకా అలా బాగి అయితే అమర్కి నచ్చిన డ్రెస్ని వేసుకొని వస్తుంది. ఇంకా అలా అమర్ బాగి ఇద్దరు బయటికి వెళ్తూ ఉంటారు. ఏవండి ఎక్కడికండి అని అడుగుతుంది. హే లూజ్,
సైలెంట్గా రా అని వెళ్తూ ఉంటే ఇంకా అమర్ బాగి ఇద్దరిని అలా చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. మనోహరి మనోహరి మేము బయటకు వెళ్తున్నాం, రావడానికి లేట్ అవ్వచ్చు, కాబట్టి పిల్లలకి డిన్నర్ టైంలో ఆ విషయాన్ని ఇంటిమేట్ చేయి అండ్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, ఓకే అని చెప్పి అమర్ ఇంకా బాగిని తీసుకువెళ్తూ ఉంటాడు. మనోహరి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా బాగి కార్ దగ్గర నించుంటుంది. అమర్ బాగి అది కాదు అని అంటారు. మరి అని అడుగుతుంది. ఇంకా అలా బుల్లెట్ బైక్ని తీసుకొస్తాడు అమర్. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది బాగి. రా అని అంటారు. ఏమండి, నేను చూస్తుంది నిజమేనా? ఒకసారి నన్ను గిల్లండి అని అంటుంది. హే లూజ్, బండి ఎక్కుతావా ఎక్కవా అని అడుగుతారు అమర్. ఇంత గట్టిగా అరిచారంటే నిజమే, వస్తాను అని చెప్పి ఇంకా బాగి అలా అమర్ బైక్ ఎక్కుతుంది. ఇద్దరు ఇంకా అలా ప్రేమగా వెళ్తూ ఉంటారు. ఇంకా అలా కరెక్ట్గా అమర్ అయితే ఒక అవుట్స్కర్ట్స్లో ఒక లేక్ దగ్గర ఉన్న రిసార్ట్కి అయితే లైక్ అక్కడ మొత్తం అరేంజ్ చేసి పెడతాడు. ఇంకా బాగీని కళ్ళు మూసి అక్కడికి తీసుకువస్తాడనమాట అమర్. చూసేసరికి ఒక లేక్ ఒడ్డున ఒక టేబుల్, దాని మీద ఒక కేకు, ఇవన్నీ రెడీగా ఉంటాయి. ఇంకా బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలా ఇంకా అమర్ బాగి దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే బాగి అని అంటారు. ఇంకా నైట్ 12 అవడంతో మొత్తం క్రాకర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాగి, ఇవాళ నీ బర్త్డే కదా, సో నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటూ మమ్మల్ని కూడా హ్యాపీగా చూసుకోవాలని, హ్యాపీగా నీ లైఫ్ అంతా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అమర్ రోజ్ ఫ్లవర్ని బాగీకి ఇస్తూ ఇంకా తన చేత్తోనే కేక్ కట్ చేపిస్తూ అమర్ బాగీకి కేక్ తినిపిస్తాడు. ఇంకా బాగీ వెంటనే అమర్ని హక్ చేసుకుంటుంది. ఇంకా పాపం అమర్ బాగీ వైపు చూస్తూ, చూడు మిస్సమ్మ, నేను ఎప్పుడు నిన్ను కోపడుతూ ఉంటాను, బట్ నువ్వు నా కోపాన్ని అర్థం చేసుకున్నావు. ఆ విషయంలో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. సో నువ్వెప్పుడు ఇంతే హ్యాపీగా ఉండాలి అని అమర్ బెస్ట్ విషెస్ని చెప్తూ ఉంటారు బాగీకి. బాగి అమర్ ఇంకా అలా హ్యాపీగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.